Hi, glad to have you back again. Thank you. So, we'll be doing the analysis for match number 34, that is between LSG versus CSK. So, ఎలా ఉంది? నిన్న మనం అనుకున్నట్టుగానే వన్ సైడెడ్ మ్యాచ్ అయింది. ఎల్ఎస్జికి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, దానికి తోడు వాళ్ళ బౌలింగ్ అటాక్ బాగుంది. అండ్ నిన్న మనం చెప్పాము కేఎల్ రాహుల్ ఈజ్ గోయింగ్ టు బి ద కీ ప్లేయర్ అండ్ టాప్ పర్ఫార్మర్ని. దానికి ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇది వన్ సైడెడ్ మ్యాచ్ లాగా అయింది. నాకు తెలిసి వాట్ దే హ్యావ్ డన్ బై విన్నింగ్ ద టాస్ ఈజ్ రైట్ థింగ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ చేశారు అండ్ దెన్ చేశారు, విచ్ ఈజ్ అవర్ ఫార్ములా. నిన్న కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం అలాగే చెప్పాము. సో ఓవరాల్గా చూస్తే కేఎల్ రాహుల్ ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్. ఐ థింక్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని చెప్పచ్చు. హీ హ్యాస్ డన్ రియలీ వెల్. బ్రిలియంట్ ఇన్నింగ్స్. ఇనిషియల్గా వాళ్ళకు స్టార్టింగ్ మొమెంటం బాగా వచ్చింది, బట్ డికాక్ కొంచెం బాల్స్ వేస్ట్ చేసినా కానీ కేఎల్ రాహుల్ దాన్ని కంపెన్సేట్ చేస్తూ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పచ్చు. అండ్ ఓవరాల్గా చూస్తే సిఎస్కేకి ఒక 10-15 రన్స్ షార్ట్ అయినాయి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 10th ఓవర్ నుండి 16th ఓవర్ వరకు ఏం స్కోర్ చేయలేకపోయారు. దే హ్యావ్ గాట్ మొమెంటమ్ ఓన్లీ ఇన్ ది 16th and 17th అవర్స్ తర్వాత. బట్ చూసాం మనం, ధోని వచ్చాడు, 7 balls 28 runs ఈజ్ లైక్ తన మార్క్ ఏదో చూపించాడు. అండ్ దెన్ ఆడియన్స్ దే వర్ సో హ్యాపీ టు సీ ధోని. అండ్ రియలీ ధోని ఆ లాస్ట్ ఓవర్ ఏదైతే ధోని ఆడతాడో అది చాలా క్రూషల్ ఓవర్. ప్రతి మ్యాచ్లోనే అది క్రూషల్ ఓవర్గా ఉంటుంది. బట్ ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఇన్నింగ్సే ఆడాడు. బట్ లక్కీలీ ఎల్ఎస్జి వాళ్ళు తొందరగానే చేసేసారు. బట్ ఇట్స్ ప్యూర్లీ వన్ సైడెడ్ మ్యాచ్. సో పిచ్ అండ్ టాస్ గురించి మాట్లాడుకుంటే, టాస్ యాక్చువల్లీ వాళ్ళు గెలిచి బౌలింగ్ తీసుకున్నారు, విచ్ ఈస్ అ గుడ్ డెసిషన్ అని చెప్పారు. అంటే పిచ్ ఎలా ఉంది? పిచ్ ఐ థింక్ వెరీ డీసెంట్. బౌలింగ్కి అనుకూలించింది, అలాగే బ్యాటింగ్ కూడా అనుకూలించింది. ఐ థింక్ ఎల్ఎస్జి బౌలర్స్ ఎక్కువ యూటిలైజ్ చేసుకున్నారు సిఎస్కే కంటే కంపేర్ చేస్తే. బట్ వెరీ డీసెంట్ పిచ్. మనం అనుకున్నాము లో స్కోరింగ్గానే ఉండొచ్చు అని, బట్ ఇట్ ఈస్ లైక్ 170 ఈజ్ అ వెరీ ఆన్ పార్ స్కోర్ ఆ గ్రౌండ్ మీద చెప్పాలంటే. ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక తీసుకుంటే సిఎస్కే బ్యాటింగ్ పరంగా ఇనిషియల్గా వాళ్ళకు వెంటనే రచిన్ రవీంద్ర అవుట్ అయిపోవడం, తొందరగా ప్రెజర్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మెల్లగా కాస్త ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. ఎప్పుడైతే రుతురాజ్ గైక్వాడ్ అండ్ వెంటనే శివం దూబే వెంటనే అవుట్ అయ్యారో, సో దాంతో ప్రెజర్ ఎక్కువ పడిపోయింది వీళ్ళకి. రవీంద్ర జడేజా కాస్త ఎర్లీగా వచ్చినా కూడా ఇన్నింగ్స్లోకి, సో హీ pretty much scored the bulk of the total. సో దాని తర్వాత వాళ్ళకు సమీర్ రిజ్వీని పంపించారు యాజ్ ఇంపాక్ట్ సబ్, విచ్ వాజంట్ హెల్ప్ఫుల్. అండ్ దాని తర్వాత మొయిన్ అలీ వచ్చాడు. కొంచెం యాక్చువల్లీ లేట్ అనిపించింది నాకు. వచ్చినా కూడా మొయిన్ అలీ అండ్ ధోని ఏదైతే స్కోర్ చేశారో దానివల్ల వాళ్ళకు ఆ మాత్రం స్కోర్ అయితే రాగలిగింది అనుకోవచ్చు. ఐ థింక్ ఆ టైంలో వాళ్ళు ఆడింది సెన్సిబుల్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ క్రూషల్. ఆ టైంలో ఒకవేళ 1 or 2 వికెట్స్ పడినా కూడా 140 కంటే ఎక్కువ పోయేది కాదు. బికాజ్ వాళ్ళిద్దరి తర్వాత ఓన్లీ ధోని మాత్రమే ఉన్నాడు బ్యాటింగ్ ఆర్డర్లో, అంటే బ్యాటింగ్ చేయగలిగే స్ట్రెంగ్త్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ రీజనబుల్ ఇన్నింగ్స్. బట్ చివర్లో వాళ్ళు ఎక్సలరేట్ చేశారు కాబట్టి ఐ థింక్ దే హ్యావ్ మేడ్ రియలీ గుడ్. లాస్ట్ 5 ఓవర్స్లో 70 odd runs చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో ఒక రకంగా చెప్పాలంటే డీసెంట్ టోటలే, బాగానే ఆడారు. ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ క్లిక్ అవ్వలేదు అనిపించింది ఈరోజు. పతిరానా కానీ ముస్తఫిజర్ కానీ ఇద్దరు క్లిక్ అవ్వలేదు. దానికి తోడు టీంలోకి మళ్ళీ వచ్చిన చహార్ నుండి కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బికాజ్ చహార్ని కేఎల్ రాహుల్ చాలా ఈజీగా ఫేస్ చేసి హీ గాట్ సో మెనీ బౌండరీస్. బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో మ్యాట్ హెన్రీని తీసుకొచ్చారు ఇన్ ప్లేస్ ఆఫ్ షమార్ జోసెఫ్. లాస్ట్ మ్యాచ్ డెబ్యూ చేశాడు అండ్ ఈ మ్యాచ్లో మ్యాట్ హెన్రీ డెబ్యూ చేశాడు. సో మనం అనుకున్నాము మయాంక్ యాదవ్ వస్తాడని చెప్పేసి, మేబీ మయాంక్ యాదవ్ ఇంకా రికవరీ అయినట్టు అనిపించలేదు. సో దే డిడ్ంట్ గో ఫర్ హిమ్. అండ్ ఎస్పెషలీ మోహసిన్ ఖాన్ కానీ, కృణాల్ పాండే కానీ అండ్ మార్కస్ స్టాయినిస్, వీళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు. వికెట్స్ కూడా తీసుకున్నారు, రన్ రేట్ కూడా కంట్రోల్ చేయగలిగారు.
యాహ్! బట్ ఆ స్కోర్ అయితే ఆన్ పార్ అని అనిపించింది. సో, సెకండ్ అవును. ఇన్నింగ్స్‌కి వచ్చేసరికి డెఫినెట్‌లీ టాప్ ఆఫ్ ది ఆర్డర్ నుంచి వాళ్ళకు పార్ట్నర్‌షిప్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ పార్ట్నర్‌షిప్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓపెనర్స్ నుంచే రావడం అనేది గుడ్ థింగ్ అని చెప్పాలి. సో, అవును. సీఎస్‌కే ఎందుకు క్యాపిటలైజ్ చేసుకోలేకపోయింది? ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్. యాహ్! బౌలింగ్‌లో ఐ థింక్ వాళ్ళు పతిరానాని కొంచెం ఎర్లీగా చేయించాల్సింది బౌలింగు. బట్ చాలా లేట్ చేశారనిపించింది. దానికి తోడు ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయలేకపోయారు. ఐ థింక్ చహార్ రావడం ఈజ్ కొంచెం యాడ్ అయినా కూడా బౌలింగ్ స్ట్రెంగ్త్‌కి. బట్ తను ఈవెన్ ఆ పిచ్ బౌలింగ్‌కి అనుకూలించినా కూడా హీ కుడెంట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ దానికి తోడు ఇనిషియల్‌గా రాహుల్ అగ్రెసివ్ మొమెంటమ్ స్టార్ట్ చేశారు. ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది డీకాక్ నుండి. అది క్యాచ్ మిస్ చేయడము. సో, ఒకవేళ ఆ క్యాచ్ కనుక పట్టుంటే మేబీ కొంచెం స్లైట్‌గా టఫ్ అయ్యుండేదేమో చివర్లో గానీ. బట్ అప్పటికే ఐ థింక్ దే హావ్ మేడ్ అబౌవ్ 50, 70 రన్స్ ఆల్రెడీ చేశారు కాబట్టి ఐ థింక్ ఇట్ వాస్ నాట్ ఎ బిగ్ డీల్. సో, ఓవరాల్‌గా చూస్తే ఐ థింక్ కేఎల్ రాహుల్ టుక్ అవే ద మ్యాచ్ ఫ్రమ్ సీఎస్‌కే ఇన్ ద ఫస్ట్ 6 ఓవర్స్ అని అనిపించింది. యెస్. కేఎల్ రాహుల్ అండ్ డీకాక్ హాఫ్ సెంచరీస్ చేసుకున్నారు. డీకాక్ ఔట్ అయినప్పటికీ కేఎల్ రాహుల్ కంటిన్యూడ్ ది స్కోరింగ్. అండ్ దెన్ యాహ్! క్యాచ్ ఎలా ఉంది జడేజాది? ఎస్పెషల్లీ వావ్! కేఎల్ రాహుల్ వికెట్. దట్స్ లైక్ ఒకవేళ ఆ క్యాచ్‌ని గనుక జాంటీ రోడ్స్ చూసుంటే ఆహ్! చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బట్ దట్స్ బ్రిలియంట్ క్యాచ్ చెప్పాలంటే. ఇట్స్ లైక్ ఇన్ ది ఎయిర్. ఐ థింక్ ఇది సెకండ్ క్యాచ్ అలాంటిది. ఫస్ట్ క్యాచ్ రవి బిష్ణోయ్ అలా జంప్ చేసి పట్టడం చూసాము. ఇది ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది అలాంటిది సెకండ్ క్యాచ్ లాగా మిగిలిపోతుంది. బట్ జడేజా ఆల్వేస్ హీ ఈజ్ వెరీ అజైల్ ఆన్ ద ఫీల్డ్ కాబట్టి ఎక్సెప్షనల్ క్యాచ్ అసలు. సూపర్బ్! యాహ్! సో, ఐ థింక్ వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ కూడా ఎల్ఎస్‌జికి సీఎస్‌కేతో ఉంది. అండ్ ఇది చెన్నైలో ఉండబోతుంది. సో, హౌ చెన్నై విల్ కమ్ బ్యాక్ అనేది వీ నీడ్ టు హావ్ టు వెయిట్ అండ్ సీ. సో, యాహ్! యాహ్! దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థాంక్స్ ఫర్ వాచింగ్. యాహ్! థాంక్ యూ.